రంగారెడ్డి జిల్లా తెలంగాణ పోలీస్ అకాడమీ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఉదయం 5 గంటల నుండి చిలుకూరు బాలాజీ దేవాలయానికి బారులు తీరారు భక్తులు. సంతానం లేని వారి కోసం ప్రత్యేక తీర్థ ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు పూజారి. దీంతో హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల నుండి కార్లలో ఆలయానికి భారీగా చేరుకుంటున్నారు భక్తులు. కాళీమందిర్ అప్పా జంక్షన్ నుంచి హిమాయత్ సాగర్ చౌరస్తా వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఇప్పటికే 50,000 మందికి పైగా భక్తులు చిలుకూరు టెంపుల్ ను చేరుకున్నారు. ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తున్నారు పోలీసులు. భారీగా వాహనాలు నిలిచిపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా తెలంగాణ పోలీస్ అకాడమీ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఉదయం 5 గంటల నుంచి చిలుకూరు బాలాజీ దేవాలయానికి బారులు తీరారు భక్తులు. సంతానం లేని వారి కోసం ప్రత్యేక తీర్థ ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు పూజారి. దీంతో హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల నుండి కార్లలో ఆలయానికి భారీగా చేరుకుంటున్నారు భక్తులు. కాళీమందిర్ అప్పా జంక్షన్ నుంచి హిమాయత్ సాగర్ చౌరస్తా వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఇప్పటికే 50,000 మందికి పైగా భక్తులు చిలుకూరు టెంపుల్ కు చేరుకున్నారు. ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తున్నారు పోలీసులు. భారీగా వాహనాలు నిలిచిపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా తెలంగాణ పోలీస్ అకాడమీ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఉదయం 5 గంటల నుండి చిలుకూరు బాలాజీ దేవాలయానికి బారులు తీరారు భక్తులు. సంతానం లేని వారి కోసం ప్రత్యేక తీర్థ ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు పూజారి. దీంతో హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల నుండి కార్లలో ఆలయానికి భారీగా చేరుకుంటున్నారు భక్తులు. కాళీమందిర్ అప్పా జంక్షన్ నుంచి హిమాయత్ సాగర్ చౌరస్తా వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఇప్పటికే 50,000 మందికి పైగా భక్తులు చిలుకూరు టెంపుల్ కు చేరుకున్నారు. ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తున్నారు పోలీసులు. భారీగా వాహనాలు నిలిచిపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంతానం లేని మహిళలందరికీ గరుడ ప్రసాదం ఇస్తామన్నారు చిలుకూరి బాలాజీ ఆలయ పూజారి. సంతానం లేని వారు ఉపవాసంతో ఆలయానికి వస్తే భగవంతుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందన్నారు. ఉచితంగా ప్రసాదం పంపిణీ చేస్తున్నామన్నారు ఆలయ పూజారి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి వారిది క్రోధినామ సంవత్సర బ్రహ్మోత్సవాల కరపత్రిక ధ్వజారోహణం సమయంలో ఎగిరే గరుత్మంతుల వారి గరుడ పటానికి పెట్టిన నైవేద్యాన్ని ఆ సంతాన ప్రాప్తి లేనటువంటి వాళ్ళు, సంతానం లేని ఆడవాళ్ళందరికీ కూడా గరుడ ప్రసాదం, గరుడ ముద్ద అని చెప్పి ఇస్తుంటాము. ఉపవాసంతో రావాలి. ఎవరికి సంతానం లేదో వాళ్ళు రావాలి. భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ఏ రూపాయి ఖర్చు లేదు. ఉచితంగా ఈ ప్రసాదం పంపిణీ చేస్తాము. ఎన్ని వందల మంది వచ్చినా ఇస్తాము. సంతోషంగా భక్తితో స్వీకరించి భగవంతుడి అపారమైన వాత్సల్యానికి గురి కావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాం. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మౌనిక చిలుకూరు బాలాజీ టెంపుల్ నుంచి అందిస్తారు. మౌనిక, చిలుకూరు బాలాజీ దగ్గర భక్తుల రద్దీ ఎలా ఉంది? అక్కడ సిచ్యువేషన్ ఏ పరిస్థితిలో ఉంది? జ్యోతి, ప్రతి సంవత్సరం కూడా ఇటు ఉగాది తర్వాత రెండో రోజు కూడా
చిలుకూరు బాలాజీ ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇది కొన్ని సంవత్సరాలుగా అయితే ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతుంది. అదే విధంగా ఆ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ ప్రసాదం అనేది ఇటు సంతానం లేని మహిళలు కూడా అక్కడ ఉండే అర్చకులు కావచ్చు, ఆలయ కమిటీ కూడా అందిస్తూ ఉంటుంది. కానీ ఈ సంవత్సరము ఈ అనౌన్స్మెంట్ సంబంధించింది గత కొద్ది రోజులు ముందుగా అనౌన్స్మెంట్ చేయడము, అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో గత వారం రోజుల నుంచి కూడా ఇటు చిలుకూరు బాలాజీ స్వామి ఆలయానికి కూడా వెళ్ళి ఎప్పుడు ఇస్తారు, ఎట్లా తీసుకోవాలి, ఎవరు రావాలి, ఇట్లా అన్ని ఎంక్వైరీస్ కూడా భక్తులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంతో పోలిస్తే ఈ సంవత్సరము అధికంగానే వస్తారని కూడా ఆలయ కమిటీ కూడా ముందుగా నుంచి కూడా అనుకున్న పరిస్థితి. దాదాపు ప్రతి సంవత్సరం కూడా 3,000 మంది ఈ ప్రసాదం కోసం కూడా ఆలయానికి వస్తూ ఉంటారు. అది ఈసారి లక్షల్లో కూడా వెళ్లే అవకాశం ఉంటుందని కూడా మొదటి నుంచి కూడా ఆలయ కమిటీ కావచ్చు, అక్కడ ఉన్న ప్రధాన అర్చకులు కూడా చెప్తున్న పరిస్థితి. ఏదైతే అనుకున్న విధంగానే ఈ రోజు ఉదయం 8 గంటలకు ఇటు బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి. అప్పుడు 8 గంటలకు గరుడ పూజ చేసిన అనంతరం ఈ గరుడ ప్రసాదం సంతానం లేని మహిళలు కూడా అందిస్తూ ఉంటారు. ఆ ప్రసాదం తీసుకోవడానికి 8 గంటలకు టైం ఇచ్చినప్పటికీ కూడా ఉదయం 3 గంటల నుంచి కూడా చిలుకూరు ఆలయానికి అయితే భారీగా భక్తులు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇటు మైదీపట్నం నుంచి ఏదో రూట్ లంగరోజ్ కావచ్చు, ఆరమేసం రూట్ ఉంటుందో అటు లంగరోజ్ బాపు ఘాట్ నుంచి చిలుకూరు అంటే దాదాపు 13 కిలోమీటర్ల పైన ఉంటుంది. ఆ 13 కిలోమీటర్లు కూడా పూర్తిగా ట్రాఫిక్ తో కిక్కిరిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటు ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, పోలీస్ అకాడమీ, మోయినాబాద్ రూట్లలో కూడా భారీగా ట్రాఫిక్ జామ్, ఎట్లా అంటే బంపర్ టు బంపర్ ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. ఒక ఔటర్ రింగ్ రోడ్ పైన ఇలాంటి ఒక ట్రాఫిక్ జామ్ అనేది ఫస్ట్ టైం కూడా హైదరాబాద్ లో చూసిన పరిస్థితి కనిపిస్తుంది. వచ్చిన భక్తులు మళ్ళీ తిరిగి వెళ్ళలేక అటు ఆలయం చేరుకోలేక అయితే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 4 గంటల నుంచి కూడా ఇదే ట్రాఫిక్ మనకి ఇటు ఈ ఔటర్ రింగ్ రోడ్ సర్కిల్ లో కూడా కనిపిస్తుంది. ఇవాళ వీక్ డే కావడంతో కాలేజీలకి, స్కూళ్ళకి, ఆఫీసులకి వెళ్లే వాళ్ళకైతే ఈ ట్రాఫిక్ జామ్ అయితే కాస్త టెన్షన్ తీసుకొచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఇటు కార్లు కావచ్చు, బైక్ల పైన వెళ్లే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది, ఆలయానికి వెళ్లే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. కొంతమంది అయితే బస్సు డ్రైవర్స్ బస్సెస్ ఆపి కూడా పబ్లిక్ ని వేరే రూట్ లో వెళ్ళిపోమని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నది అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఇటు చెలుకూరుకు వచ్చే అన్ని రోడ్స్ కూడా బ్లాక్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. టెంపుల్ దగ్గర కూడా దాదాపు 4-5 కిలోమీటర్ల ముందే పార్కింగ్ పెట్టుకొని ఆ 4-5 కిలోమీటర్లు కూడా ప్రయాణికులు కాలుదారిని నడుచుకుంటూ వచ్చి కూడా ఆలయంకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం మహిళలను మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. ఇటు పురుషులను ఎవరిని కూడా ఇటు ప్రసాదం కౌంటర్ కావచ్చు, ఏదైతే గరుడ ప్రసాదం పంపిణీ చేస్తారో ఆ ప్రాంతాలకు పంపించని పరిస్థితి కనిపిస్తుంది. చాలా మందికి సెంటిమెంట్ ఇప్పటికే ఎంతో మంది అన్ని ప్రాంతాలకైనా కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇది మౌత్ పబ్లిసిటీ చాలా వరకు ఇది బయట స్ప్రెడ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో తీసుకున్న వాళ్ళకి త్వరగా సంతానం అవ్వడము, దాంతో పాటు మెడిసిన్స్ వాడి అలసిపోయిన వారికి కూడా ఈ ప్రసాదం తీసుకున్న సంవత్సరం లోపే పిల్లలను కనడం వంటి కూడా ఇట్లాంటి రియల్ ఇన్సిడెంట్స్ చూడడంతో చాలా వరకు ఈ గరుడ ప్రసాదం తీసుకోవడం ఒక నమ్మకంగా భావిస్తుంటారు. అందుకే ఎంత లేట్ అయినా పర్లేదు, ట్రాఫిక్ లో ఎంత ఇబ్బంది అయినా పర్లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ చిలుకూరుకు వెళ్లి ఆలయంలో ఈ గరుడ ప్రసాదం తీసుకునే ఇంటికి వెళ్తామని కూడా ఇక్కడ ఉండే భక్తులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఆలయ అర్చకులు కూడా ఇటు 2 o'clock వరకు కూడా ఈ ప్రసాదం పంపిణీ చేస్తాము, ఎంత మంది వచ్చినా దాదాపు వేలలో లక్షలలో వచ్చినా కూడా ఈ ప్రసాదం పంపిణీ చేస్తామని కూడా ఇటు ఆలయ అర్చకులు చెప్తున్నారు. జ్యోతి.